ఎక్కువగా ఉంది. ప్లీజ్ గో అండ్ దేర్ సీ అండ్ టేక్ ద వాటర్. కనుక మరి చాలామంది బాబు రావాలి ఇలా చాలామంది బిడ్డలు మరి వారి పేరును మనం చెప్పలేము, కానీ అందరూ ఎందుకో ఆబ్సెంట్లో ఉన్నారు, కొంతమంది ఊరు వెళ్ళారు. చాలా మరి మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ కూడా ప్రేమ వందనములు. మంచిది, దేవుని ఆరాధించాలనే ఒక నియమము ప్రభు మనకు అనుగ్రహించారు, ఒక నిబంధన విధించారు. ఆదివారము దేవునిని ఆరాధించు దినమని మనకి ఒక ఆజ్ఞ ఆయన యొద్ద నుండి బయలుదేరి వచ్చింది. ఆయన ఆరాధించు జనులు ధన్యులు, యెహోవా దేవుడు గల జనులు ధన్యులు, క్రైస్తవులు ధన్యులు. కనుక ఈ యొక్క ధన్య జీవితమును ప్రభువే ప్రేమించి మనకిచ్చారు. కనుకనే ప్రియులారా, ఇలాంటి జీవితాన్ని ఎవరు వ్యర్థం చేసుకోకూడదు. కనుకనే కాలములు తిరిగి రావు. ఇలా చూసినప్పుడు కాలము తిరిగి రాదు, కానీ మరణించిన మనిషి తిరిగి వస్తాడు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు అంటారు, కానీ పచ్చి అబద్ధం అది లేఖనాలు బట్టి చూస్తే. ఎందుకంటే క్రైస్తవుడు మరలా తిరిగి వస్తాడు. క్రైస్తవుడు కేవలం నిద్రకు వెళ్ళాడు, తాత్కాలికమైన విశ్రాంతికి వెళ్ళాడు. క్రైస్తవుడు మరలా 1000 ఏళ్ల పరిపాలనకి భూమి మీద తిరిగి వస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఎన్నో ప్రముఖుడు చచ్చిపోయాడు రామోజీరావు గారు 88 ఏళ్ల వయసులో. ఆయన ఒట్టి చేతులతో జన్మి మరలా ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కానీ 1,00,000 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఏమీ తీసుకెళ్ళడు. అందులో అవినీతి ఉందో నీతి ఉందో మనకు అనవసరం. కనుకనే ఆ మనుష్యుడు ఒక అన్యుడిగా మరణించిన తర్వాత ఎక్కడ ఉండబోతున్నాడో నాకు బాగా తెలుసు. కనుక ప్రియులారా, ఒక క్రైస్తవ జీవితం ఎంత ధన్యమైనది. అదే ఒక క్రైస్తవుడు చనిపోతే అతడు తాత్కాలికమైన నిద్రకు వెళుతున్నాడు అనమాట. అతడు నిద్రించి అతని శరీరము మట్టిలో నిద్రిస్తూ ఉంటే అతని ఆత్మ పరదేశంలో విశ్రాంతి నొందుతూ ఉంటుంది. కనుకనే ప్రియులారా, ఎత్తబాటి మీద కొన్ని విషయాలు మనము చూడవలసి ఉంది. గతంలో చెప్పుకునే దానికి కొంచెం భిన్నంగా ఉండొచ్చు. కొంచెం సేపు విందాం. ప్రవక్త అన్నారు, ఎత్తబాటు మీలోనే ఉందన్నారు. ఎత్తబాటు మనలో ఉండడం అంటే ఏమిటి? మనం ఎలా ఎత్తబడతాం? సరే, ఇంత బరువైన శరీరము ఈ యొక్క భూమి యొక్క ఆకర్షణ శక్తిని దాటి అది ఎలా వెళుతుంది? సంగతులన్నీ కూడా మనం గత 20 ఏళ్ళుగా దీంట్లో విన్నాం మనం. కనుకనే ప్రియులారా, ఎత్తబాటు మనలో ఉన్నది అంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఎత్తబడతావు అని దాని అర్థం. పరిశుద్ధాత్మ అనేది ఒక అగ్ని. ప్రతి రాకెట్ లేదా విమానము అగ్ని చేత ఆరోహణం అవుతున్నట్లుగా పరిశుద్ధాత్మ అనే అగ్ని నీలో నిత్యము ఉన్నప్పుడు, అది నిత్యం నీలో మండుచున్నప్పుడు, నువ్వు ఆ సమయం వచ్చినప్పుడు, ఆ రాకెట్ వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతావు. అది దాని అర్థం. ఎత్తబాటు నీలో ఉన్నది అనగా దేవుని ఆత్మ నీలో ఉన్నది. నీ యజమానుడు దూరదేశం వెళ్ళినప్పుడు మనమైతే ఎలాగ ఎదురు చూస్తామో అలాగే మన యజమానుడు దూరదేశం వెళ్ళినప్పుడు ఎప్పుడు వస్తాడని చెప్పి సంఘము ఆయన ఎదురు చూడాలి. అందుకే ఆమె ప్రభువైన యేసు రమ్మని చెప్పి ఆమె ప్రార్థన చేస్తున్నది. ప్రియులారా, కనుకనే మన భక్తి అంతా కూడా ఎత్తబాటు కొరకు, మన భక్తి అంతా కూడా పునరుద్ధారం కొరకు, మన భక్తి అంతా కూడా నిత్య సేవము కొరకు దాన్ని గురిగా చేసుకున్నాను నేను. నాకు ఈ లోకంలో ఏ ఆశలు ఆకాంక్షలు లేవు. ఎవరికో ఉండొచ్చు, ఎవరికో లేకపోవచ్చు. మనకి ఉండొచ్చు, మనకి దేవుడు ఉంటే చాలు. మనకి దేవుడు ఉంటే చాలు. ఆ దేవుడు లేని కోట్లాది మంది ఇవాళ భూమి మీద ఉన్న జ్ఞానులు, ధనవంతులు, లేకపోతే తెలివైన వారు మరి ఎందరెందరికో ఈ దినం ఆయన లేడు. ఆయన ఎవరో కూడా తెలీదు. ఆయన ఎవరో ఈ దినం మనకు తెలుసు. ఆయన ఏమి మాట్లాడాడో మనకు తెలుసు. అలాంటి ప్రశస్తమైనటువంటి ఒక జీవ గ్రంథాన్ని మన హస్తాల నుంచి ఇది చదువు చూడు, నా మాటలను చదివి చూడు, నా మాటలను విని చూడు, నా మాటలను రుచి చూడని చెప్పినప్పుడు ఇది మన జీవితం చాలా ధన్యమైందండి. దేవుడంటే ఎవరికో ఏమీ తెలియదండి. అసలు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది దేవుడండి, మరో 1000 ఎకరాలు సేకరించి ఓం అనే ఒక పట్టణాన్ని కడతానన్నాడు. అందులో భారతదేశంలో ఉన్నటువంటి గుడులన్నీ ఒకే చోట ఉండేలా చేస్తాను. ఆ ప్రణాళిక తీసుకెళ్ళి ఆయన ఏం చేశారు, మోడీకి చూపి, మోడీ మెచ్చుకుని నేను మీకు సహకారం ఇస్తాను, దీని నిర్మాణం మొదలు పెట్టమన్నాడు. ఎందుకో మరి అది కదలలేదు ఫైలు. హల్లెలూయా. ఫిలిం సిటీ 1000 ఎకరాలు అనుకున్నాను, 1650 ఎకరాలు అంటాను. ఒక టికెట్టు పెద్దలకి 1600 రూపాయలు.
అలాగే మరి వేల 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 కోట్లు ఆయన సంపాదించారు. నేను ఏమిటి చెప్తాను, మిమ్మల్ని ఆకర్షించి రక్షించింది రామోజీరావు అంత ఎత్తి ఎదగడానికి కాదు, ఆకాశం అంత ఎత్తిదిగి పరలోకములు అందుకునేటంత ఎత్తుని ఎదిగేలా చేశాడు దేవుడు. నేను ఎప్పుడూ అదే ఆలోచిస్తాను. నేను నిజంగా చెప్తున్నాను, నాకు ఏ ఆశలు ఆకాంక్షలు కోరికలు కానీ ఈ లోకంలో లేవు, ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాను. నేను నా కోరికలన్నీ అవే. మనం నరకానికి వెళ్ళకూడదనే కోరిక, పరలోకం వెళ్ళాలనే కోరిక, నిత్య జీవం సంపాదించుకోవాలనే కోరిక, నిత్యము యేసుతో పాటు జీవించాలనే కోరిక. కనుకనే ఇవి అలాంటి వాళ్ళకి వర్తించావు. ఒక సామాన్యుడు ప్రతిదినము కళలు దర్శనములు చూస్తూ మరి మరి సంభవింపబో సంగతులన్నీ దేవుడు ముందుగానే చూపిస్తూ, అందువలన అంతటి అతడు నరకములో ఉంటే నువ్వు పరలోకములో ఉన్నావు, అది నరకముడైన పరలోకంలో ఉన్నాను. ఏది విలువైనదో ఏది ఎక్కడుందో తెలియని ఒక అజ్ఞాన స్థితిలో మనుషుడు మరణిస్తూ ఉన్నాడు. కరిగిన ప్రియులారా, చదువులేని వ్యక్తి వింత పసుపు అన్నారు. నిజంగా దేవుడు లేని వ్యక్తి వింత పసుపు. అతడు దేవుడికి తెలియదు, దెయ్యం ఏదో తెలియదు, ఎవరిని ఆరాధించాలో తెలీదు, ఎవరిని వెంబడించాలో తెలియదు, ఏ అడుగు జాడను వెంబడించాలో తెలియదు. అందుకని నేను ఏమంటానంటే, ఇవాళ మనకి ఇదంతా ఈ పరలోక రాజ్యం మర్మమంతా మనకి తెలిసింది. దేవుడు ఎక్కడుంటాడో తెలిసింది, ఏమి వాగ్దానం చేశాడో తెలిసింది, ఎవరు ఎక్కడుంటారో దేవుడు చెప్పినప్పుడు ఎంత ఆనందం అండిది. హల్లెలూయా. ఎత్తబాటుకు ముందు 3 ఎత్తబాట్లు జరిగాయి. హానోకు మహాశయుడు ఎత్తబడ్డాడు, ఏలియా ప్రవీణేశు ప్రతి దినము కొంతమంది ఎత్తబడుతున్నారని ప్రవక్త చెప్పాడు. ఇది మాట ఎవరు నమ్మరు? 3 నమ్ముతారు, దీన్ని నమ్మరు. ప్రవక్త నమ్మవారు ప్రతి దినము సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు ఏమవుతున్నాయి? ఏలియా వల్ల హానోకు వల్ల ఎత్తబడతా ఉన్నాయి. ఒక దినము మనమే ఎత్తబడతాం, ఎందుకంటే సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మ దేవుడు భూమి మీద ఉంచాడు. హానోకుని భూమి మీద ఉంచాడు. ఏలియా తన సేవా దినములు పరిసమాప్తములు దేవుడు ఆయన తనకు తానుగా ఆమేన్. హల్లెలూయా. కనుక నీ ఎత్తబాటు యొక్క ఆత్మ మనలో ఉంది, అదే పరిశుద్ధాత్మ. ఒక దినము ఖచ్చితంగా ఎత్తబడతాం. ఈ కృత్యములు ఏమో ఉండవు. ఒకప్పుడు ఉన్నాయా? ఏదేం తోటలు ఉన్నాయా? ఏదేంచి బయటకు వచ్చిన తర్వాత మానవుడు ఏం చేశాడు? కృత్యములతో పోరాడుతున్నాడు, భవనాలు మల్పిస్తున్నాడు భూమి నుండి. దేవుడు జీవమును మల్పిస్తా ఉన్నాడు అన్న ప్రవక్త. దేవుడు జీవమునకు కర్త. ఆమేన్. హల్లెలూయా. సాతానుడు నిర్జీవమునకు కర్త. కనుకనే ఈ క్రమం కొనసాగవలసిందే. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, ఇది ఒక అంత్యకాల వర్తమానము, చివరి దిన వర్తమానం ఇది. Perfectly you can fulfill the drum. ఇదే వర్తమానం ఇది. నోవాహు అంత్యకాల బోధన బోధించాడు. వాడలోనికి రండి, లేని ఎడల మీరు నశించిపోతారు. షుడ్ బి డిస్ట్రాయ్ యువర్ లైఫ్స్ అన్నాడు. మీ జీవితంలో నశించిపో, వాడలోనికి రండి. దేవదూతలకు వర్తమానము, సొదొమ గొమొర్రా పట్టణానికి అది అంత్యకాల వర్తమానము. ఇవాళ ఈ వర్తమానము ఈ ప్రపంచానికి అంత్యకాల వర్తమానం ఇది. ప్రార్థనకి జవాబులండి నేను చూస్తున్నాను ప్రతిదినము. నిజంగా చెప్తున్నాను, నేను ఇది అబద్ధం ఆడి నరకానికి వెళ్ళను. నేను స్వస్థతలు పొందాను. నేను కడుపు నిండా కూడు, ఒంటి నిండా బట్ట. అద్భుతం, మహాద్భుతమైన దేవుడు. మహానగరమో లేకపోతే ఒక కనీస ఆటో సౌకర్యం లేని ఒక చిన్న పల్లెటూరు నాకేమీ తెలీదు. కానీ మనం ఎక్కడుంటే అక్కడ మన దేవుడు మనతో ఉన్నాడు, మనం దేవునితోనే ఉన్నాము. అలాంటప్పుడు నీకు ఏ లోటు రాదు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఎక్కడున్నా అక్కడున్న ఆయన ఉన్నాడు. నీవెక్కడుంటే అక్కడ ఆయన నీతో ఉన్నాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ నీవు ఆయనతో ఉన్నావు. అందుకే నీ ఎత్తబాటు మనలో ఉంది. మనం ఎత్తబట్టడానికి దేవుడిని ఎన్నుకున్నాడు. అందుకే నేను నోవాహు బోధించాడు, వినలేదు. దేవదూతలు బోధించారు, వినలేదు. దేవుడు వచ్చి బోధించాడు, వినలేదు. యేసుక్రీస్తు యూదులకి అంత్యవర్తమానము. నన్ను నమ్మి బయటికి రండి, నామము. నువ్వు మామూలు మనిషివి, వడ్రింకోడు కొడుకువి, నీవు మాకు చెప్పవచ్చావు, నీతులు నీవు అని చెప్పి అన్నారు.
నేను నీతులు చెప్పడానికి రాలేదు, వాక్యం చెప్పడానికి వచ్చాను. ఆమేన్. నేను చెప్పడానికి. నీతులు రావు నాకు, నేను వాక్యం చెప్పడానికి వచ్చాను. ఆమేన్. అబ్రహాము మా తండ్రి నమ్మలేదు, మోషే నా గురించి రాశాడు నమ్మలేదు, పోనీ నా కార్యములు చూసి నమ్మండి నమ్మలేదు. అబ్రహాము నా తండ్రి అంటే నమ్మలేదు. మోషే నా గురించి రాశాడంటే నమ్మలేదు. నా కార్యములు చూసి నమ్మలేదు. దే ఆర్ నాట్ బిలీవ్ అబౌట్ ఈజ్ ప్రీచింగ్. అతని వర్తమానమును వాళ్ళు నమ్మలేదు. అది వారికి అంచె దినము. యేసు కాలం ఎవరికి అది? నోవాహు కాలం నాడు అది దేవదూతల వర్తమానమో, ఇవాళ ఈ ప్రవక్త వర్తమానమో, అంచె దిన వర్తమానం ఇది. ఎవరిని దువ్వక్కలదు, ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా సిద్ధపడాలి. అటువంటి ఆత్మ కనుక నీలో ఉంటే నువ్వు నిద్రపోవు, ఆత్మ నీలో జ్వలిస్తూ ఉంటుంది. ఎత్తబాటు రెప్పపాటులో ఉంటుందండి. ఎత్తబాటు ఎలా ఉంటుంది? రెప్పపాటులో ఎత్తబాటు ఉంటుంది. మార్పు రెప్పపాటులో సెకండ్స్ లో ఉంటుంది. శరీర మార్పు సెకండ్స్ లో ఉంటుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనికినే ప్రియులారా, ఈ ప్రపంచం ముగిసిపోతున్న సంగతి లోకస్తులకు తెలియదట. ఈ ప్రపంచం ముగిసిపోతున్న సంగతి తాత ముత్తాతల నుండి ప్రపంచం ఎలాగా ఉంది, ఇలాగే సూర్యుడు ఉదయిస్తాడు, ఇలాగే చంద్రుడు అస్తమిస్తాడు, ఇలాగే ఉంటుంది. కనుకనే ఇది ముగిసిపోతుందని వాళ్ళు చెప్తున్నారు కనుక అది అబద్ధము. లోకము ఈ వార్తను నమ్మదు. లోకమా సిలువను కూర్చిన వార్త నమ్మదు, దేవుని రాజస్వ వార్త నమ్మదు. టెలివిజన్ నమ్ముతుంది, అందులో ఏం చెప్పినా అదంతా అబద్ధం. యూట్యూబ్ అబద్ధం, టెలివిజన్, సినిమా, మీడియా, పేపర్ ప్రింటింగ్ అంతే సగం పైన 90 అబద్ధాలు. దేవుని వాక్యము నిజము. దేవుడు ఏది చెప్తున్నాడు అదే నెరవేరు తీరుతుంది. అవునా? దేవుని నోటి మాటలు నిజము. ఏ దినము కాకపోయినా ఏ దినమైనా మాటను మనం అంగీకరించి దాని ప్రకారంగా జీవించవలసిన వారంగా మనం ఉన్నాం. అవునా? ఇది నేను ఎంతో ప్రయాసపడతానండి. ఒక ఆత్మ 10,000 ప్రపంచములతో సమానం. తెలుసా? నీ ఆత్మ 10,000 ప్రపంచాలు. ఒక ప్రపంచంతో కాదు, ఒక ప్రపంచమే ఎంతుంటే 10,000 ప్రపంచాలు ఎంతుంటాయి. ఇప్పుడు భూమి లాంటి గ్రహాలు శూన్యం లాంటి వేలకు వేలు ఉన్నాయండి, రోజుకు బయటపడుతున్నాయి. అది ఒకటికి దాన్ని ఒకటి ఢీ కొట్టుకుంటే ప్రళయం అట్టండి. కానీ దేవుడు వాటిని తన కనుసన్నలతో, తన కనుసైగుతో వాటిని అదుపు చేస్తున్నాడంటే ఎంత అద్భుతమైన దేవుడో మీరు అర్థం చేసుకోండి. ఆయన ఉన్నాడు, ఆ ఉన్నవాడు ఎవడో నీకు దొరికాడు. చూడు, భూమి మీద ఇది మన బాధ్యత. ఆయన ఆరాధించవలసిన బాధ్యత. నరకుని తప్పించుకోవడానికి, పరలోకం సంపాదించి తనతో జీవించడానికి, ఈ లోకమును నువ్వు జయించడానికి ఎంత అద్భుతమైన అవకాశము. అవకాశాలు పోకలలుగా రావు. 2 గుంచాలు భూమి పోగొట్టుకున్నాను. బుద్ధిహీనతే నాదేది. మళ్ళీ కొనలేకపోయిందని అర్థమైందా? మళ్ళీ కొనానా? నాకు తెలుసు అది ఎలా పోగొట్టుకున్నాను. నేను అది చెప్తున్నాను. అవకాశాలు పోకలలుగా రావు, అరుదుగా వస్తుంది. చదువు కోసం అవకాశాలు ఉద్యోగం కోసం అవకాశం, సేవ కోసం అవకాశాలు చదువుని చేసి, కానీ వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకునేవాడే ధన్యుడు. ఆమెను హల్లెలూయా. సద్వినియోగం చేసుకున్నవాడు ధన్యుడు. అది సద్వినియోగం చేసుకోవాలి. భక్తి కొరకు నీకు ఒక అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసుకోవాలి. భక్తిపరుడుగా ఉండడానికి, దేవుని కుమారుడిగా ఉండడానికి నీకు ఒక అవకాశం వచ్చింది. అందరికీ వచ్చిందా? నీకు మాత్రమే ఎందుకు వచ్చింది? ఆయన కృప నీకుంది గనక. ఆయన కృప. ఆమేన్. దెయ్యానికి దేవునికి తేడా చెప్పాడు, తనకి దెయ్యానికి తేడా చెప్పాడు, విశ్వాస పిశాచికి తేడా చెప్పాడు ఆయన. ఆ వ్యత్యాసము కనుక మనము గుర్తించి గమనించినట్లయితే మనం ఖచ్చితంగా రక్షించబడతాం. అర్థమవుతుందా? అసలు ఈ వర్తమానం అది కాదు. ఈ వర్తమానం ఒత్తిడిని విడిచిపెట్టా. నాకు ఎందుకు దీని మీద వెళ్తున్నాను. నిన్న వర్తమానం అంతా కరెక్షన్ చేసుకున్నాను. ఒత్తిడి మీద వెళ్దాం అనుకున్నాను. ఒత్తిడిని విడిచిపెట్టుటనే వర్తమానం. అసలు దేవుని చిత్తం మీద వచ్చే వారం చూద్దాం. ఈ వారంలో, ఈ నెల 5 వారాలు ఉన్నాయి, ఇది 2వ వారం. కరికినే ప్రియులారా, దేవుని వాగ్దానమును అబ్రహాము నమ్మునట్లుగా ఇతరులు ఎవరూ నమ్మలేదు.
దేవుని వాగ్దానము అబ్రహాము నమ్మినట్లుగా ఎవరు నమ్మరు. ఇవాళ అబ్రాహాము సంతానము నమ్మునట్లుగా ఇతరులు ఎవరు నమ్మరు. అవును. ఇది దేవుని వాగ్దానం. మనకి చేసిన వాగ్దానం ఒకటే. యూదులకు ఏ వాగ్దానం చేసి కనాను దేశం ఇస్తాను. మనకేం వాగ్దానం? పరలోకపు కనాలు ఇస్తాను. వాళ్ళకి ఏం వాగ్దానం చేసాడు? పాలు తేనెలు ఇస్తాను. పాలు వాక్యం, తేనె వాక్యం. ఒక అర్థంలో. రెండు అర్థంలో నిజముగా పాలు, నిజముగా తేనె. ఇప్పుడు ఆ దేశం అలా ఉందా లేదా? ఇజ్రాయెల్ అలా ఉన్నారు లేరా? 1,30,000 చెప్తాండి. ఏ పని చేసినా 130 భారతీయులు. ఏమండి, ఏ పని చేసినా 130,000 పాలున్నాయి లేవా? తేనె ఉన్నది లేదా? ప్రవహించు దేశం అన్నాడు. ఏంటి? పాలు ఎక్కడైనా ప్రవహిస్తాయా? తేనె ఎక్కడైనా ప్రవహిస్తుందా? ప్రవహించాలంటే ఎంత కావాలి? నా మాటలు అర్థమవుతున్నాయా? న్యూజిలాండ్ దేశంలో పాలు పైపుల్లో ఇస్తారు. నీకు అవసరమైన పాలు పైపు తిప్పుకుంటే నీకు పాలు వస్తాయి, వేడి నీళ్ళు వస్తాయి, చల్ల నీళ్ళు వస్తాయి, గ్యాస్ వస్తాయి, అంతా పైపుల్లోనే. ఇప్పుడు అర్థమవుతుందా? చూడు, ఎంత తేనైతే ప్రవహిస్తుంది, ఎంత పాలైతే ప్రవహిస్తాయి. పాలు తేనెలు ప్రవహించే దేశము. సంఘంలో కూడా పాలు తేనెలు ప్రవహిస్తాయి. ఇప్పుడు అర్థం చేసుకో. ఆమె హల్లెలూయా. రెండో, మనకి కనాను దేశము. భూమి మీద లేదు అది. మనకి ఏ దేశమా? అది ఎక్కడుంది? భూమి మీద లేదు, పైన ఉంది. అది పైనుంది. పైనున్నవాడు, పైనుండి కిందకు వచ్చిన వాడు, కింద నుండి మనల్ని పైకి తీసుకుపోబోతున్నవాడు. ఇది అర్థం అవుతుంది. ఇది ఏమా? ఏమమ్మీ? ఎవరు? లక్ష్మణ్ రాలేదమ్మా ఇక్కడికి. ఇది ఎక్కడ మారిపోయిందని చూసుకో. హల్లెలూయా. చక్కటి వర్తమానం అండి. జనం అందరూ ఏమైపోతారండి ఒకసారి వస్తే వచ్చేస్తారు. మళ్ళీ కొండెట్టావా? అవునా? ఎవరు నమ్మలేదు? అబ్రహాము నమ్మినట్లుగా ఎవరు నమ్మలేదు. ఇస్సాకు నమ్మినట్లుగా ఇస్మాయిలు నమ్మలేదు. ఇప్పటికి ఇస్మాయిలు భూమి మీద నమ్మరు. ఎలా నమ్ముతారు? నమ్మరు. ఆమేన్, హల్లెలూయా. మన అబ్రహాం అంటే వాళ్ళు ఇబ్రాహిం అంటారు. అయిపోయింది. ఎవరో అబ్రహాము నమ్మినట్లుగా ఇతరులు ఎవరో? ఇతరులు లోతు నమ్మలేదు. ఇంత పోసి ఇతరులా నమ్మలేదు. ఇస్సాకు నమ్మినట్లుగా ఇస్మాయిలు నమ్మలేదు. అనేకులు నమ్మరు. 100 మందికి ఒక్కరు కూడా నమ్మరు. మీరు మాత్రం మర్చిపోకండి, ఇది నమ్మే భక్తి కాదు. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన వెంబడిస్తారో, మీరు అదే అర్థం చేసుకోండి, వారు ధన్యులవుతారు. వారే దీవించబడతారు. నా దీవెని నేను కల్లారా చూస్తున్నాను. మీ దీవెని మీరు కల్లారా చూస్తారు. అదే సాక్ష్యం. ఏం పెట్టుకుంటే ఎండగట్టేయడా? ఆకలి తలమడిచిపోయామా? మండి వేసవికాలంలో చల్లటి నీళ్ళు తాగాం. ఏమని? హల్లెలూయా. కనికినే ప్రియులారా, ఇప్పుడు చూద్దాం. అబ్రహాము నమ్మినట్లుగా అబ్రహాం యొక్క సంతానము నమ్మును అన్నాడు. చూసారా? అబ్రహాము సంతానం ఇది. ఆయన నోటప్పుడే చాలా మందిని అబ్రహాము కుమారుడే, అబ్రహాము కుమార్తె అని చెప్పుకొచ్చాడు ఆయన. అబ్రహాములో ఉన్నటువంటి క్రియలు, అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసము, అబ్రహాములో ఉన్నటువంటి నీతి. నేను నీతితో నిలబడ్డాను, లేకపోతే తుక్కు అయిపోతుందని జీవితం. భక్తి వ్యక్తిగతమైంది. ఎవరి భక్తి ఆవిడ భక్తి ఆవిడ, నా భక్తి నాది, పిల్లల భక్తి పిల్లది, నీ భక్తి నీ భర్త భక్తి, ఎవరి భక్తి వాళ్ళదే. భక్తి వ్యక్తిగతమైనది. అందుకని అబ్రహాము సంతానముగా మనమే నమ్మాలి. వ్యక్తిగతమైన నీ యొక్క విశ్వాసం, వ్యక్తిగతంగా నీ యొక్క నమ్మిక, అదే నిన్ను రక్షిస్తారు. అందుకని భక్తి ఈ నిబంధనలో ఏమైందంటే వ్యక్తిగతమైంది, సామూహికమైంది కాదు. పోనీ కుటుంబం కూడా కాదు, సామూహికమైంది కాదు, వ్యక్తిగతము. అబ్రహాం సంతానము నమ్మును. అబ్రహాము కుమార్తెలు నమ్ముతారు, అబ్రహాము కుమారులు నమ్ముతారు. అబ్రహాం యొక్క సంతానము నమ్ము తీరుతుంది. నమ్ముట నీ వలన అయితే నీకన్నీ సాధ్యమే. నీకన్నీ సమస్యలు సాధ్యం. నీకు లోటు లేదు అసలు. ఆయన ఇచ్చే కొద్ది పుచ్చుకుంటావు, పుచ్చుకుని కొద్ది
బలపడతావు, బలపడే కొద్ది సాక్ష్యమును పంచుకుంటావు. హల్లెలూయా. అబ్రహాము సంతానము నమ్మును దేవునికి స్తోత్రములు కలుగును గాక. సొదొమ గొమొర్రా పట్టణములు నాశనమునకు ముందు దేవుడు అబ్రహాము ఎదుట ప్రత్యక్షమైనట్లుగా అర్థం చేసుకోండి. సొదొమ గొమొర్రా పట్టణములకు ముందు దేవుడు అబ్రహాము ఎదుట ప్రత్యక్షమైనట్లుగా. చూడండి, ఈ లోకము నాశనమునకు ముందు మనకి ప్రత్యక్షమవుతాడు. అది రెండవ రాకడ. ఆమేన్. ఆ రాకడ ప్రత్యక్షమైన తర్వాత మనం వెళ్ళిపోతాం. అక్కడ దేవుని కుమారుడిగానే వచ్చాడు. ఆమేన్. ఇక్కడ దేవునిగా వచ్చాడు అక్కడికి. అవును. ఇప్పుడు దేవుని కుమారుడిగా అవును. ఆ రాకడ అక్కడ ప్రత్యక్షమైనప్పుడు 2 పట్టణాలు బూడిద కుప్పగా మారాయి. ఇక్కడ ప్రత్యక్షమైనప్పుడు ప్రపంచం బూడిద కుప్పగా మారిపోతాను. ఆమేన్. హల్లెలూయా. నిజమండి, ఇంత వాక్యం కాదా ఇది? ఎవడు వివరిస్తాడండి? ప్రవక్త తప్ప ఎవరు వివరించగలరు దీన్నే? అందుకనే వర్తమానము అంత పదునుగా ఉంటుంది ఇది. అందుకనే రెండవ రాకడలో ఆయన మరలా ప్రత్యక్షమవుతాడు. అబ్రహాము యొద్ద కాదు, అబ్రహాము యొక్క సంతానం యొద్ద. ఆమేన్. అబ్రహాము యొక్క కుమారుడు యొక్క ప్రతిదీ మనము బరువుగా తీసుకుంటున్నాం. లోక సంబంధమైన సంగతులని ఎక్కువ ఆలోచిస్తున్నాం. కానీ దేవుని యొక్క సంగతులు తేలిగ్గా తీసుకుంటున్నాం. దేవుని గురించి ఆలోచించలేకపోతున్నాం. తెలుసా నీకు ఆ సంగతి? ఎన్ని గంటలు ప్రార్థించాలో తెలియదు, ఎలా వెంబడించాలో తెలియదు. ఎలాగా ఆయన్ని ఒక వ్యక్తికి అందరితో మాట్లాడతాను, నవ్వుతూ మాట్లాడతాను, దేవుని వాక్యం మాట్లాడతాను. ఒక అంజరాలు వీధిలో తమ చరిత్ర అని చెబుతుంది. ముందు దేవుని నమ్ముకుని మానేశారట. కొడుకు స్వస్థపడిన తర్వాత మరలా ప్రారంభించాలని బైబిల్ మా ఇంట్లో ఉందండి అయ్యగారు. మరలా ఇదంతా ఏంటి, ఏదో ఒక దినాన్ని తీసేస్తాను. అప్పుడు ఆమె జీవితాన్ని నేను అనుకున్నా, ఆమెతో స్నేహం చేసి ఆమెతో నీతో స్నేహం చేయడానికి కారణం ఏదో ఉంటుందని చెప్పాను నేను. ఆమేన్. ఖచ్చితంగా మరలా మేము బాస్ ఇస్ బ్యాక్ లాగా చంద్రబాబు మళ్ళీ వెనక్కి వచ్చి జాతీయ రాజకీయాలు, పార్టీలు మన తెలుగువాడు, వాళ్ళంతా రాజకీయాలు అంతే. అలా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఓడిపోతారు, మళ్ళీ నెగ్గుతారు, మళ్ళీ కొత్త అయిన వస్తారు, పాత అయిన వెళ్ళిపోతారు. ఒకటి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇది. ఆమె హల్లెలూయా. ఈ ప్రముఖుడు చచ్చిపోయాడు, మరో ప్రముఖుడు ఉద్భవిస్తాడు, జన్మిస్తాడు. ఇదంతా మామూలే, లోక సంబంధం ఇది. అందుకని క్రీడలు, రాజకీయములు, సినిమాల గురించి మనం ఆలోచించకూడదు. దేవుని కొరకు ఆలోచించాలి, దేవుని పనులు ఆలోచించాలి. ఆమె హల్లెలూయా. ఎవరొచ్చినా పరిపాలనే, ఎవరొచ్చినా రాజ్యాంగం ప్రకారమే పరిపాలన. ఆమె హల్లెలూయా. కానీ మనకు ఒక రాజ్యాంగం, అది బైబిల్. దీని ప్రకారంగా మనం జీవించాలి. అంటే దేవుడు మనకి ఇచ్చిన రాజ్యాంగం. దేవునికి ఒక రాజ్యం ఉంది, దేవుడు రాజు అయినాడు. ఆ రాజ్యానికి, ఆ రాజ్యాంగం మనకు ఒక రాజ్యాంగం మనకు ఉన్నది. ఇది రాజ్యాంగం. ఇది రాజ్యమును పరిపాలించు ప్రధాన అంగం ఇది. హల్లెలూయా. రాజ్యాంగం సరండి. హల్లెలూయా. ఆ రాజ్యాంగాన్ని హస్తాలు ఉంచారు. భారత రాజ్యాంగం అందరి చేతుల్లో ఉంటుందా? హల్లెలూయా. ఎక్కడో ఢిల్లీలో భద్రంగా చేతుల ప్రతులు ఉన్నాయి. కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, ఉంటాయి. రాజ్యాంగాన్ని కొనుక్కోవచ్చు, తప్పేం లేదు. కానీ ఈ రాజ్యాంగం ప్రతి వాని చేతిలో ఉంది. అది భౌతికమైనది, ఇది ఆత్మ సంబంధమైనది. ఇది నిత్యత్వానికి నిన్ను తీసుకెళ్తుంది. ఆమెన్ హల్లెలూయా. కానీ ఈ భూ సంబంధమైన రాజులు మారిపోతా ఉంటారు, కానీ ఆత్మ సంబంధమైన రాజు అనబడిన క్రీస్తు ఎన్నడూ మారడు. కనుక ఈ 4-5 ఏళ్ల పరిపాలనలు, కానీ 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఉండబోతా ఉన్నాం. రాకడలో 1000 ఏళ్ళకి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, ఈ మాటలు మనం కొంచెం సేపు విందాం. అదమ్మ వాళ్ళకి బైబిల్ లేదటండి. అదమ్మ వాళ్ళకి, హేబేలుకి, అబ్రాహాముకి దేవుడు ఒక్కసారి కలిసి మాట్లాడాడంటే, నాతో కూడా నన్ను మొన్న మొదట 1994 ఆగస్టు 14 రాత్రి నాతో ఒక్కసారి మాట్లాడాడంటే, నాకు ఆ దినమో బైబిల్ లేదు. ఆయన దేవుడని నమ్మాడు. ఆ దినం నా దగ్గర తర్వాత వచ్చింది బైబిల్ చేతికి. అవునా? మనము మాట మీద నిలబడలేము. కనుక మనకి పాత నిబంధన, మనకి కొత్త నిబంధన, మనకి వర్తమానం, మనకి పరిశుద్ధాత్మ, మనకి దేవదూతలు ఇన్నితే తప్ప నువ్వు నిలబడలేవు. ఇప్పుడు అర్థమైందా? కానీ వాళ్ళు ఒకే ఒక మాట కొరకు నిలబడ్డారు వాళ్ళు. అవునా? కలలో ఎప్పుడైతే దేవుని చూశారో దానికే కట్టుపడ్డారు. వాళ్ళ మనసులో అటు ఇటు చెదిరిపోలేదు.
వాళ్ళ మనసులు దేవుని పట్ల స్థిరముగా ఉన్నాయి. Amen. వారి హృదయం దేవుని పట్ల యథార్థముగా ఉన్నది. తమ నీతిని, తమ విశ్వాసమును, తమ క్రియలను దేవుని ఎదుట కాపాడుకున్నారు. ఆమేన్. తెలుసా మీకు? అవినీతి పరునది డబ్బు ఉన్నదండి దగ్గర. అవిశ్వాసము, అవినీతి, చెడ్డ కార్యముల ద్వారా మానవుడు ఏమీ సాధించలేడు. చెప్పలేమన్నా? అలెగ్జాండర్ ఒట్టి చేతులు వెళ్ళలేదా? వైద్యులు నన్ను బతికించారు, వైద్యుల దగ్గర జీవం లేదన్నాడు. అందుకనే వైద్యులే నా పెట్టి మోయాలన్నాడు, చెవిపెట్టిగా. వజ్ర వైడ్యూర్యాలు బంగారము, శ్మశానం దాకా, ఇంటి నుండి శ్మశానం దాకా పరమన్నాడు, అది వ్యర్థము అన్నాడు. ఖాళీ చేతులు బయట కట్టి మనం ఇగో ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నారు. ఇది రామోజీరావు పరిస్థితి కూడా అది. అంతకన్నా ధనవంతులు కూడా చచ్చిపోయిన దేశంలో. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ప్రయాస అమోఘమైనది. ఆమేన్. ఏంటనే? ప్రయాస. అందుకనే ఈ లోకము నిన్ను ఆకర్షించకుండా, క్రీడలు, రాజకీయములు, తెర వినోదములు నిన్ను ఆకర్షించకుండా దేవుడే నిన్ను ఆకర్షిస్తే దేవుని కోసమే మాత్రం మనం నిలబడాలి. జనులు అంటారు ఏమీ లేకుండా ఎలాగరా. నేను ఒక ఆయన గెలిచాను సువార్తలో. ఆయన నాకు ఏ అలవాట్లు లేవండి అన్నాడు. ఏమన్నాడా? నేను సిగరెట్లు కాల్చానండి, పానపాకరాలు నారండి, వండర్ఫుల్ అని. కానీ ఒక అలవాటు ఉందన్నాడు. కానీ నేను ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు మందు తాగుతున్నాను. కానీ నువ్వు దేవునికి క్రైస్తవుడు, అతను దేవునికి అసాధ్యం కాదు, దాని నుండి కూడా నువ్వు బయటకు రాగలవని చెప్పాను. నిజమేనండి, రాగలండి అన్నాడు. చూసారా, ఏ అలవాటు లేవు, కానీ ఒక అలవాటు అతను, అది అతను ఏం చేస్తుంది? నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఆ ఒక్క బలహీనత ఏం చేసింది? నరకానికి తీసుకెళ్ళిపోయింది. ఆ అబ్బాయి యొక్క బలహీనత ఏం చేసింది? మరణానికి నడిపించింది. అర్థమవుతుందా? బలహీనత 100 అక్కలేదు, ఒకటి చాలు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని మీరు బలవంతులుగా ఉండాలి, మీరు విశ్వాసులుగా ఉండాలి, మీరు రాజుల వలె ఉండాలి. ఇది రాజరికం జీవితం, అయితే రాజ సంతానం ఇది, ముష్టెత్తే సంతానం కాదు ఇది. అన్ని మతాల్లోనూ ముష్టివాళ్ళు, క్రైస్తవులు ముష్టివాళ్ళు ఉండరు, అవునా? వారు దేవుడిని అడుక్కుంటారు, దేవుని యొద్ద ముష్టెత్తుతారు, కానీ దేవుడు ముష్టేయుడు. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు ముష్టేయుడు. మనం ముష్టివారం కూడా కాము, కానీ దేవుణ్ణి అడుగుతాం, యజమానిని అడుగుతాం మనం. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? కొద్దిసేపు ఏమేనండి, మీరే 1,00,000 ప్రపంచాలతో సమానం, 10 మంది కూడా. మంచిది. కేవలం నోటి మాటలను వారు వాక్యముగా స్వీకరించారు. నోటి మాట ఏమైంది? వాక్యముగా స్వీకరించారు. దేవుడు మాట్లాడడం అరుదండి, ఈ కాలంలో కూడా అరుదైపోతుంది. చాలామంది కళలు, స్వప్నాలు, దర్శనాలు లేవండి. నిజమండి, ఈ వర్తమానం లేదండి, అరుదైపోయింది. దేవుని స్వరము జనులకు అరుదుగా ఉంది. దేవుని స్వరం ఎలా ఉంది జనులకి? ఒక అరుదైన కాలము, దేవుని నమ్మని కాలము, దేవుని స్వరము అరుదైన కాలము, దేవుని మాట వినని కాలము. అర్థమవుతుందా? ఇవన్నీ మనకి అర్థమవ్వాలి, గ్రహించాలి మనము. యేసు పాత నిబంధన ముగించి కొత్త నిబంధన ప్రారంభించారటండి. ఆయన బైబిల్ మధ్యలో జన్మించారటండి. ఆయన ఏం చేశారు? పాత నిబంధన ముగించి కొత్త నిబంధన ప్రారంభించారు. బైబిల్ మధ్యలో జన్మించాడు ఆయన, ఒక దాన్ని ముగించడం, ఒక దాన్ని ప్రారంభించడానికి. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు తెలుసా? ప్రపంచాన్ని ముగించడానికి. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడా? ప్రపంచాన్ని. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మానవుడు కనపడ్డు, జూలో కూడా కనపడ్డు. ఎందుకంటే ఎవరు ఉండరు ఇక్కడ. 1000 ఏళ్ళ రక్షించబడిన వారు తప్ప మరి ఎవరునో ఉండలేదు. కొంతమంది పరదేశాలు ఉన్నారు, 1000 ఏళ్లలో భూమి మీదకి వస్తారు. అదైన తర్వాత పరదేశం అయిన తర్వాత 1000 ఏళ్ళ తర్వాత నిత్యజీవం. నిత్యజీవంలో ఇంకేముండదండి, మహామహిమలోకి వెళ్ళిపోతాడు మానవుడు. ఇంకా నిబంధనలు ఏమి ఉండవు. ఇక లేఖనములను బట్టి మనం చూస్తే మనకి ఎంత అవసరం అంతే ఇచ్చాడు. నువ్వెంత సహించగలవు అంతే ఇచ్చాడు ఆయన, నువ్వెంత వినగలవు అంతే వినిపిస్తాడు ఆయన. ఇవన్నీ వాస్తవాలు. ఎక్కడున్నారు ఇవాళ ఈ ప్రముఖులందరూ? ఎక్కడున్నారు ఈ ధనవంతులు, ఈ కోటీశ్వరులు ఎక్కడున్నారు? వాళ్ళ కోట్లు వాళ్ళని రక్షించాయా? అబ్బో, ఎన్నో కోట్లు ఇస్తాను, బయటకు వచ్చాను, నేను రాను, వెళ్ళండి, ప్రాణమైన పోగొట్టుకున్నాను, కోట్ల కోసం నేను వెళ్ళనండి. నేను నా మొదటి తీర్మానం అదే. నువ్వు డబ్బుగా సేవ చేస్తున్నాడు ప్రవక్త, అందరితో అదే చెప్పాడు.
డబ్బు కొరకు నీవు సేవ చేయకూడదు. కానీ నీకు కావాల్సింది నువ్వు అడుక్కో. అవును, ఆమేన్. ఏం కావాలి? నీకు కావాల్సింది కావాల్సిందే దేవుని అడుగు. నువ్వు అడుక్కో. అందరూ నిద్రపోయిన తర్వాత చిన్న చోట్లో నువ్వు కూర్చుని ప్రార్థన చేసుకో. చోటు లేకపోతే దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనము ఎత్తబాటైన వర్తమానం చూస్తూ ఉన్నాం. ఎవరు ఎత్తబడతారో దేవుడు ఖచ్చితంగా చెప్పడం. వర్తమానానికి ముందు 4 ఉదాహరణలు చెప్పబడ్డాయి. 5వది సంఘం ఎత్తబడుతుందని చెప్పాడు ఆయన. ఆమేన్. ఆ 5వది కృప. దీంతో ఆయన రక్షణ ప్రణాళిక ఎత్తబడుతూ ముగిసిపోతుంది. నశించాత్మలు నరకానికి వెళతాయి. చాలా విషయాలు, వేల విషయాలు చెప్పాను. మా మర్మాలతో కూడిన బోధ, అద్భుతమైన విషయాలు చెప్పాడు. 60 నిమిషాలు చెప్పేవాడు. వర్తమానం మిగిలిపోతే నెక్స్ట్ వీక్ తీసుకునేవాడిని. ఇక్కడ సోది కబుర్లు పనిచేయవండి. సేవకుడికి ఏం చెప్తున్నాను, ఏ గోలు పనిచేయ. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఐగుప్తులో మోషే ఉన్నాడంట. మోషే వెనక దేవుడు ఉన్నాడు. ఐగుప్తులో ఎవరున్నారు? మోషే వెనక ఎవరున్నారు? దేవుడు. ఈ లోకంలో మీరున్నారు, మీ వెనక దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఈ లోకంలో మీ వెనక దేవుడు లేకపోతే దెయ్యం మిమ్మల్ని మింగివేస్తాడు. అవును. అక్కడ ఫరో మోషేని మింగివేస్తాడు. ఫరో రూపంలో సాతానుడు ఈ రోజు లోకంలో ఉన్నాడు కనుక మన వెనక దేవుడు ఉన్నాడు. ఆమేన్. కనుకనే వాడు మనలను మింగలేడు, చంపలేడు, కరువుకి అప్పగించలేడు. ఎందుకంటే దేవుని ద్వారా పరిపాలించబడుచున్నవారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, అది చట్టము. కానీ వాక్యం ఇంకా గౌరవిస్తాం, అది లేఖనం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 2 చట్టములను గౌరవించేవాళ్ళం, 2 చట్టములను నెరవేర్చేవారు. చాలా అద్భుతమైన పది వెనకాల ఎవరున్నారు? దెయ్యం. మోషే వెనకాల ఎవరున్నారు? దేవుడు. దేవుడు లేకపోతే ఫరో మోషేని బతకనిస్తాడా? బ్రతకనివ్వడు. మన వెనక దేవుడు లేకపోతే ఈ జనులు బతకనిస్తారా? బ్రతకనివ్వడు. నేను ఇన్ని సాక్ష్యాలు మీకు చెప్పకూడదండి. మనుషులు సైతం చనిపోయారండి మా జోలికి వచ్చిన. తాత నుండి లోకం ఇలాగా ఉందని అనుకుంటున్నారు జనులు. అలా ఉండదండి లోకము. సూర్యోదయము చంద్రోదయము ఆగిపోతాయి. అది ఒకనాడు ప్రారంభించాడు ఆయన, మరొకనాడు అవి ఆగిపోతాయి. తానే వెలుగై ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. లోకం ఇలాగ ఉండదు, అది జనులకి తెలియదు, అది నీకు మాత్రమే తెలుసు. ఒక దినము నీ లోకమునైనా ముగించబోచున్నాడు. ఆమేన్. ఎవరికి నమ్మదగిన మాట కాలేదు ఇది. ఇక్కడ ఉదయం పశ్చిమానికి వెళ్తున్నాడు, పశ్చిమ నుంచి మళ్ళీ ఉదయం వస్తున్నాడు. జన్మించి జీవించి మరణిస్తున్నాడు, మళ్ళీ తిరిగి జన్మిస్తున్నాడు. మన జీవితం కూడా అంతే. ఆమేన్. హల్లెలూయా. జన్మించి జీవించి మరణిస్తాం, మళ్ళీ నువ్వేమవుతావు? ఖచ్చితంగా నిత్యము ఉండడానికి ఉదయిస్తావు. ఆమేన్. అప్పుడు ఇక మరణం లేదు. అది అవునా? అవును. ఫరో ఎందుకంటే మోషే లెక్కలేని అద్భుతాలు చేశాడు. ఫరో, అతని ప్రజలు, అతని అధికారులు నమ్మలేదు. యేసుక్రీస్తు యూదులు ఎదుట లెక్కలేని అద్భుతాలు చేశాడు. యూదులు కూడా నమ్మలేదు. ఇవాళ మన సువార్త నమ్ముతారా? నమ్మరు. నేను స్వస్థపంతో నమ్ముతారా? నమ్మరు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే నమ్ముతారా? నమ్మరు. మేము మాకు కళ్ళు వస్తున్నాయని మీరు చెప్తే నమ్ముతారా? నమ్మరు. ఎంత అద్భుతం చూడండి. కళ్ళుతో చూసి కూడా ఫరో నమ్మలేదు. కన్నులతో చూసి కూడా యూదులు నమ్మలేదు. కన్నులతో చూసి కూడా ఈ రోజు అన్యులు నమ్మట్లేదు. నమ్మరు. అర్థమైనా? ఆమేన్. ఎలాంటి స్వస్థతలండి నాకు? నేను ఒక రోగిని ఆరోగ్యవంతుడు చేసిన దేవుడు, పాపిని పరిశుద్ధుడిగా చేసిన దేవుడు. ఆమేన్. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఒక దరిద్రుడు నన్ను ధనవంతుడిగా మారుస్తున్న దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మరి నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్త సంగతులు సాధ్యములై ఉన్నవి. ఆమేన్. అర్థమవుతుందా? ఈ కాల ప్రవక్త చేసిన అద్భుతాలు ఏ ప్రవక్త చేయలేదు. దక్షిణాఫ్రికా కూటమిలో కుంటివాళ్ళు చేతికర్లు 7 ట్రక్కులు వేయలే టర్పన్ మీటింగ్లో. ఎంత అద్భుతం అండి అది. రష్యా సైనికులు, ఫిన్లాండ్ సైనికులు రష్యా చేతిలో గాయాలు తగిలినప్పుడు ఈ సువార్త వింటే వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. ఇలా వేల
కానీ అమెరికా నమ్మిందా? నమ్మలే. హల్లెలూయా. హల్లెలూయా. అది ఇంకా దిగజారి పాతాళంలోకి వెళ్ళిపోయింది. అది అమెరికా నుండి ఎవరు ఒకే భార్యతో లేరటండి, ఒకే భర్తతో లేరటండి. 2-3 పెళ్ళిళ్ళు, 4-5 పెళ్ళిళ్ళతో ఉన్నారటండి. ప్రతి 100 మందికి ఒక్క వ్యక్తి కూడా ఒకే భార్యతో ఒకే భర్తతో కాపురం చేస్తున్న వాళ్ళు లేరటండి. దేవుని స్తోత్రములు కలండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక భర్తకి మించితే ఒక భార్యకి మించితే నరకానికి వెళ్తారు. అమెరికా నమ్మిందా? ప్రపంచ దేశాల్లో చేశాడు, వాళ్ళు నమ్మారా? నమ్మలేదు. ఒకే అవకాశం నీకు వచ్చింది. చదువుకోవడానికి అవకాశం వస్తుందంటండి, భార్య ఎన్నుకోవడానికి, భర్తను ఎన్నుకోవడానికి, ఉద్యోగం చేయడానికి, సంపద ఒక అవకాశం వస్తుంది. అవకాశము విడిచిపెట్టుకుంటే మళ్ళీ అవకాశము రాదు. అలాగే భక్తి కొరకు ఒక అవకాశం వస్తుంది, తనని వెంబడించి నమ్ముకోవడానికి ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశం నీకు కాలు తలితే మరలా దేవుడు నీకు దొరకనే దొరకడు. వర్తమానమా దొరకదు. ఇదంతా గమ్మత్తైంది. ఐ మీన్ హల్లెలూయా. హల్లెలూయా. ఆ భూమి నేను మళ్ళీ తీసుకోగలిగానా? మరి అంతే. మరి కొనగలిగానా దాన్ని? లేదు లేదు. ఈరోజు సంఘమానికి దేవుడు ఉండే ఆమేన్ హల్లెలూయా. అవే కార్యములు జరుగుతుంటేను దేవుని కార్యములు చూసి కఠినులు కాకుడని సంఘంతో చెప్తున్నాడు ఆయన, లోకంతో కాదు. సంఘంతో మీరు కఠినులు కాకుడి, దేవుని కార్యములు చూసి మీరు కఠినులు అవ్వద్దు. కఠినులు కాకుడి. మీరు ఉదయమో ప్రతిదినం ఇంకా మెత్తరైపోవాలి. అర్థమవుతుందా? ఎలా ఉండాలండి? ఇంకా మెత్తుంది అయిపోయింది. చూడు, ఆ మేక గుండెలు అవి చూస్తాం, అవి ఎలా మెత్తగా ఉంటాయండి. మనిషి గుండె కూడా మెత్తగా ఉంటుందండి. కానీ అతని ఆలోచన తీరు కఠినం. అందుకని దేవుడు ఏం చేసాడు, మెత్తని రాతి గుండెను మెత్తని గుండెగా మార్చాడు, మాంసపు గుండెగా మార్చాడు. అందుకని ఇన్ని కార్యాలు, అద్భుతాలు. నేను మొన్న ఒక మాట గుర్తొచ్చింది, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోతూ నాతో చెప్తున్నాడు ఆయన, ప్రభా నేను మర్చిపోను. అందుకని వీళ్ళ చిన్నతనం నుండి మేము ఇంతవరకు చేసి కన్నీళ్ళు వచ్చి ప్రార్థన చేశాను, ప్రభా అటువంటి మతిమరుపు నాకు రానివ్వకండి, అటువంటి ఆత్మీయ మతిమరుపు నాకు రానియొద్దు. అద్భుతమైన గుండె నీకు అమర్చాడు ఆయన. ఆమేన్. మెత్తని మాంసపు గుండె, మానవత్వంతో కలిగిన గుండె, జాలి కలిగిన గుండె, కరుణ కలిగిన గుండె, అర్థమైందా? జనులను క్షమించగలిగిన గుండె. ఆమేన్. అదే బలమైనది. వారే బలవంతులండి, ఆమేన్. క్షమించి వారే బలవంతులండి. హల్లెలూయా. పగటించేవాడు బలవంతులు కాదండి, క్షమించేవాడే బలవంతుడు. ఆ గాంధీ కూడా చాలా తెలివైనడు. చనిపోతున్నప్పుడు మాట పలికాడు, నేను చంపినట్టు మీరు చంపకండి అన్నాడు. పాపం నేను చంపాడు అతను, మీరు చంపకండి, వదిలేయండి. చట్టం ఊరుకోలేదు, గుర్తు తీసించేవారు. అతని కోరిక తీరలేదండి. ఆఖరి కోరిక, గాంధీ యొక్క ఆఖరి కోరిక క్షమిస్తున్నాడు. అన్యుడు అయ్యింది. నేను అది అనుకున్నాను, ఒక అన్యుడు అయ్యింది తనను చంపుతున్న వారిని క్షమిస్తున్నాడు. అది క్రీస్తు ప్రేమ. అది ఆమేన్. ఖచ్చితంగా యూదులు చంపగానే ప్రార్థిస్తున్నాడు. శపను ఈ యూదులు చంపగానే ప్రార్థిస్తా ఉన్నాడు. ఆమేన్. అతడు ఈ దేశానికి గొప్ప ఫ్రీడమ్ ఫైటర్. అతను కూడా ఏమంటున్నాడు, అతన్ని చంప. చూడండి, నేను కూడా ప్రభువా మా శత్రువులు మీరు క్షమించండి, వారిని మీరు చంపకండి ప్రభువా అని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉంటాను. తెలుసా మీకు ఆ సంగతి? మీరు ప్రార్థించండి, మీ శత్రువులను క్షమించడం మీ బలము. ఆమేన్. అదే నీ యొక్క బలము. దెబ్బకి దెబ్బ, పంటికి పని కాలం కాదు. బ్రతకలేరు జనం చెబుతున్నా, పచ్చి అబద్ధము. బ్రతకగలిగినది ఇది ఒక్కటే, బ్రతికించేది ఇది ఒక్కటే. క్షమించగలిగిన మనస్సు, అదే నీ బలము. మీరు అందరికైనా బలవంతులు అవుతున్నారు. ఏమైనా హల్లెలూయా. పగ తీర్చుకున్నాడు అన్యుడు, పగ తీర్చుకుంటాడు. క్రైస్తవుడు పగ తీర్చుకోడు. ఏమెంత ఏం చెప్పండి? పరుగులు. ఎవరు పగ తెచ్చుకుంటారు? అన్యులు. లోకస్తులు, అన్యులు, దేవుడు ఎరగిన ప్రజలు పగ తీర్చుకుంటారు. మనము పగ కక్ష కట్టి వారము, క్షమించే వారము. ఇటుకలైన మట్టి ఇక్కడ ఇక్కడ ఇది మాది కదా సార్, మీకు తెలుసు కదా, వచ్చే బాధపడతాను. పగబట్టి తిరిగి తనే మాట్లాడు.
నేను పగబట్టలేక నేను ప్రార్థించాను. అర్థమైంది? పగబడతారు లేదా? ఇప్పుడు నాదే చేసుకోమంటాను. అవునా? నాదే చేసుకుంటాను. ఇప్పుడు అయినా అక్కడ పెట్టుకున్నారు. ఇవి నాది కాదు బాబు, త్వరగా తీసేయాలని చెప్పాను. తీసేస్తామా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఒక 4 విషయాలు ముగించేస్తాను. చాలా ప్రశస్తమైన వర్తమానం. అందరు వింటారేమో అని అనుకున్నాం. ఊరు వెళ్ళిపోయిన కొంతమంది, అది వెళ్ళిపోయిన కొంతమంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం. కనుక ఇది ఎత్తబాటి కాలము, యేసు రాకడి కాలం, మరియు ఇది అంత్యకాలము. మన వర్తమాన పేరేంటి? అంత్యకాల వర్తమానము. కనుకనే దీనికి ఒక ప్రవక్త, దీనికి ఒక సంఘకాలము దేవుడు నిర్ణయించాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ఇది అద్భుతమైన కాలం అటండి సంఘానికి. ఇది ఒక అద్భుత, ఎందుకంటే లేఖనం లోకంలో నెరవేరటం నీకు కన్ను చూస్తుంది. అది అద్భుతం. లేఖనము లోకంలో నెరవేరడం నీ యొక్క కన్ను చూస్తుంది. చూసిన కానీ ఏం చేస్తుంది? గ్రహిస్తుంది. గ్రహిస్తున్నప్పుడు ఏం చేస్తుంది? రాకడికి సిద్ధపడుతుంది. చాలా మంది చాలా సంగతి గ్రహించరండి. పాఠశాల విద్యార్థులు చాలా మంది పాఠాలను గ్రహించరండి. ఎవరితో మాట్లాడడం, చెప్పుకున్నాడు, ఆడొచ్చాడు, ఈడొచ్చాడు అంతా అయిపోతుంది. ఈడేం గ్రహించి, కానీ అందులో కొంతమంది గ్రహిస్తారు. వాళ్ళకి ఫస్ట్ క్లాసులు, అన్ని రకరకాల క్లాసులన్నీ వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే వాడు విని గ్రహించి దానిని ఆకలింపు చేసుకునేవాడు, ఎగ్జామ్లో వాడు. అందుకే నేను అంటాను, లేఖనములు గ్రహించాలి మనం. ఎందుకంటే లేఖనములు లోకములు ఎలాగ నెరవేరుతున్నాయో ఆ గ్రహించే కన్ను నీకుంది, ఆ మనస్సు నీకుంది. అందుకని ఇది ఒక అద్భుతమైన కాలము. జనులకి లోకం ఎల్లప్పుడూ ఇలాగే ఉందనుకుంటారు. లోకం ఎల్లప్పుడూ ఇలాగే ఉండదు. ఎందుకంటే ఇది ఒక ముగింపు ఉంది దీనికి. ఇది ఒక ప్రారంభించాడు దీన్ని, లోకాన్ని. అవునా? దీనికి ఒక ముగింపు ఉంది. ఈ లోకంలో నీ జీవితాన్ని ప్రారంభించాడు, కానీ నేను దీనికి ఒక ముగింపు ఉంది. కానీ నీలో ఉన్న ఆత్మకు ముగింపు లేదు. నీలో ఉన్న ఆత్మకు అది ఒక నిత్యాత్మది. లోపలేమన్నా పశుపక్షాదులకి లేదు. అందుకనే పశుపక్షాదులు అవి. లోపల నీలో వచ్చిన ఆత్మ ఏం చేస్తుంది? ఇది మంచి, ఇది చెడ్డ, ఇది ఒప్పు, ఇది తప్పు, ఇది నలుపు, తెలుపు అని నీకు వివేచన కలగజేస్తుంది. ఆమెన్. హల్లెలూయా. లోకము వైఖరి, సొదమ వైఖరి, యూదుల వైఖరి, నానా రకముల ఈ వైఖరులన్నీ చూసినప్పుడు వీళ్ళెవ్వరు కూడా దేవుని లేకుండా జీవిస్తున్నారు. సొదమ వైఖరి నాడు ఎలా ఉంది? నేడు లోకము వైఖరి అలాగే ఉంది. సొదమ వైఖరి ఎలా ఉంది నాడు? అదే వైఖరి తిరిగి వచ్చింది. నోవా వైఖరి, నోవా కాలం నాడు వైఖరి ఎలా ఉంది? నేడు లోకం యొక్క వైఖరి అలాంటి సమయంలో నేను వస్తానని చెప్పాడు. ఇప్పుడు లేఖనం మనకు అర్థమైనప్పుడు, ఈ లేఖనం నెరవేర్పు నువ్వు చూస్తున్నప్పుడు, నీ మనసు గ్రహించినప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు సిద్ధపడతావు. నేను రాబోతున్నాడు అంటావు. సొదమ వైఖరి, నోవాహు వైఖరి, ఈనాడు ఆ రెండు కలిపి వచ్చాయి. ఇప్పుడు సొదమ వైఖరి, నోవాహు వైఖరి రెండు కలిపి వచ్చిన వైఖరి. ఇప్పుడు ఇంకా విపరీతాలు వస్తాయి. మీరు చూడలేదు. మీరు రోడ్డు ఆడవాళ్ళు వెళ్ళలేని స్థితి వస్తుంది, మగవాళ్ళు వెళ్ళలేని. ఆ యూట్యూబ్లో, సినిమాల్లో, లేకపోతే టెలివిజన్లో వచ్చేది అంతా కూడా రోడ్డు మీదకి వస్తుంది. ఆ చెత్త అంతా, ఆ రోత అంతా రోడ్డు మీదకి వస్తుంది. అది రోడ్డు మీద నువ్వు నడిచేయాలని దినములు వస్తాయి. రేపు మీ బిడ్డల కోసం మీరు ఏడవలసిన దినములు వస్తాయి. తెలుసా? మా బిడ్డలను కాపాడండి అనే దినములు వస్తాయి. ఈ లోకం యొక్క రోత నుండి మా బిడ్డలను కాపాడండి, ఆ మురికి నుండి మీరు కాపాడండి, మా బిడ్డలు పవిత్రపరచండి, బడికి పంపడానికి భయపడి దినములు వస్తాయి. హల్లెలూయా. తెలుసా మీకు ఆ సంగతి? అందుకని ప్రార్థన అనే శక్తివంతమైన ఆయుధమును ప్రతిదినము నువ్వు కలిగి ఉండాలి. దాంతో నువ్వు పోరాడాలి దెయ్యముతో. తెలుసా? అలాంటి భయం వస్తుంది. చదివించుకోవాలంటే భయము, బయటికి పంపాలంటే భయము, బడికి పంపాలంటే ఎంత ప్రార్థనా పరులు అయితే తల్లిదండ్రులు ఆ పిల్లల పట్ల ఆ రక్షణ కార్యములు నెరవేరుతాయి. మీరు అర్థం చేసుకోండి. Go there and see what happened there.
దేవుడు ఎలా దిగి వస్తాడండి? ఆర్భాటము, ఆర్భటం ప్రధాన దూత శబ్దము, తోనొస్తుంది. దేవుని బోరతో దిగి వస్తాడు. ఆమేన్. దేవుడు ఎలా దిగి వస్తాడు? ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము. దేవుని బోరతో దిగి వస్తాడు. ఆమేన్. ఈ మూడు ఒక వర్తమానం అవుతాయి. కానీ రాకడ ఆ మూడింటితో ఉంటుంది. రాకడ ఈ మూడింటితో ఉంటుంది అనమాట. రాకడికి ముందు ప్రపంచం ఎలా ఉంటుందో కొంచెం చెప్పుకోగలిగాం. రాకడ ఈ మూడింటితో ఉంటుందన్నమాట అండి. గత వారం వర్తమానం కూడా చాలా మంచిదండి. దాన్ని కూడా మనం సరిగ్గా దాన్ని టేకిల్ చేయలేము. 45 నిమిషాలు చెప్పగలిగాం. ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. అది ఆమేన్. ముందు రాకడికి ముందు మూడు జరగాలి. ఆర్భాటమా, జరగాలి. దేవుని బోర, ఈ మూడు తర్వాత నేను వివరిస్తాను. వాటిని కదిలితే లోపలికి వెళ్తే మనం బయటకు రాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అది క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారట. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. మొదటిగా వారికి పునరుద్ధానం. అటు తర్వాత సజీవంగా ఉండే విశ్వాసులు ఆరోహణం అవుతారు. ఆమేన్. అందుకని మొదటిది పునరుద్ధానము, రెండవది ఆరోహణం. పునరుద్ధానమునకు ఆరోహణమునకు ముందు కొంతమంది పునరుద్ధానము అయ్యారు. అవునా? పాత నిబంధన పరిశుద్ధులు పునరుద్ధానం అయ్యారు, ఆరోహణం అయ్యారు లేదా? అయ్యారు. ఏలియా, అయ్యారు. హనోకు, యేసు ప్రతిదినము రాబోనప్పుడు రాబో దినమందు సంగమో ఎత్తబడి ఇదేనని 2 లేక 3 సాక్ష్యముల చేత సంగతిని బలపరచమని 2-3 చెప్పిందే నిజమని చెప్పి దానికి ముందు 5 జరిగాయి. అవునా? మంద జరగబోతా ఉంది. హనోకు ఒకట, ఏలియా, యేసు, పాత నిబంధన పరిశుద్ధులు ప్రతిదినము, మంద 6. అంటే 2, 3, 6 అనమాట. ఖచ్చితంగా ఆ సంగతిని మనము సంపూర్ణంగా నమ్మాలి. దీనికి ఆకర్షణ శక్తి ఉంది. దీనికి చేతుల కిందకు ఉంటుంది. ఇది ఆకర్షించినట్లుగా ఇది భూమి. ఈ ఆకర్షణ తెలుస్తుంది. లోకమునకు ఒక ఆకర్షణ ఉంది, భూమికి ఒక ఆకర్షణ ఉంది. దేవుని దగ్గర ఒక ఆకర్షణ ఉందట. నా తండ్రి ఆకర్షించింది, మీరు నా యొద్దకు రాలేరు అన్నారు. అర్థమైందా? దేవుని దగ్గర ఏముంది? ఆకర్షణ. ఒక ఆకర్షణ ఉన్నది. ఇప్పుడు దేవుడు ఆకర్షిస్తే మనం ఏం చేసాం? క్రీస్తు యొద్దకు వచ్చాం. ఇప్పుడు ఆ క్రీస్తే దేవుడు, ఆ క్రీస్తే తండ్రి, ఆ క్రీస్తే వరుడు. ఆమేన్. హల్లెలూయా. మీరు అర్థం చేసి ఆ వరుడు కాదు, పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఈ 3 ఆకర్షణ చూడండి. లోకమునికి ఏముంది? ఆకర్షణ. సినిమా ఆకర్షించదా? ఆకర్షణ. క్రీడలు, రాజకీయములు వదిలే. దాంట్లో ఏముంది? ఆకర్షణ. లేకపోతే ఇతర జోతములు రకరకాలు అన్ని కూడా భూమికి ఏముంది? ఆకర్షణ. ఈ ఆకర్షణ కనబడి ఆకర్షణ కనబట్లే. కానీ దేవుని ఆకర్షణ కూడా జనులకు. కానీ దేవుడు మనల్ని ఆకర్షించుకున్నాడు కనుక ఆయన ఎదుకొచ్చే మనం. ఆమేన్. మన నమ్మకం ఆయన ఇష్టాంత మనకు ఏం చేస్తాం? ఆకర్షించబడు. ఆకర్షించుకుంటాము లేదా? చెప్పానా ఒకసారి సామెత? ఏమండి? కాంతమ్మని పేరు పెట్టాలనుకుంటుంది. కాంతమ్మని పేరు పెట్టాలని కొడుకు అంటారు. కాదు, మంచి పేరు పెట్టాలని భార్య అంటారు. ఆ దారి నేను వెళ్తున్నాను. కనిపించాను, నేను ఇలా పేరు పెట్టాలని. ఏ పేరు పెట్టి కాంతం. నేనేమన్నాను ఇప్పుడు? ఆవిడేమో ఐశ్వర్య అని పేరు పెట్టాలి, ఇతనేమో కాంతం. ఇంకా ఇష్టం, నేనే పెట్టాను. ఏమవుతుందండి? ఆకర్షణ. ఆమేన్. హల్లెలూయా. ఇద్దరు ఆఫీసులో పనిచేస్తున్నారు. ఎవరో ఒక ఆవిడతో బీచ్కి వెళ్ళాడు. పై అధికారి అడిగాడు, ఆఫీస్కి ఎందుకు రాలేదని చెప్పి. పై అధికారి చూశాడు, బీచ్ రామని హాస్పిటల్లో ఉందనండి, దెబ్బలు దగ్గర. లేదు, ఒక అమ్మాయికి ఉంది బీచ్లో ఉండని చూసాను. నా భార్యకి చెప్పింది నువ్వు అన్నమాట అనుకున్నాను. ఎందుకంటే భార్య కొట్టగానే హాస్పిటల్లో నిజంగా జాయిన్. అర్థమవుతుందండి? ఆమేన్. హల్లెలూయా. కనుక నమ్మదగిన వారు ఎవరో లోకంలో
లేరు. ఉన్నారా? యేసు తప్ప నమ్మదగిన వారు లోకములో ఉన్నారా? లేరు. మనమే మనకి మనమే నమ్మాలి, మనకి మనమే విశ్వసించాలి, మనల్ని మనమే వంచుకోకూడదు. నా మాట్లాడుతున్నాయి, మనలను మనమే. ఆమెను హల్లెలూయా. దేవుడి వాక్యం జీవించింది. చాలా స్లోగా వెళ్ళింది, వేగం అందుకోలేదు.